వెల్కమ్ టు ఐఏసీ. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్, సెంటర్ హ్యాస్ నోటిఫైడ్ అ న్యూ క్యాంపెయిన్ టైటిల్ మేరీ పాలసీ మేరీ హాత్. ద క్యాంపెయిన్ హ్యాస్ బీన్ లాంచ్డ్ అండర్ విచ్ స్కీమ్? సో ఇటీవల మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేరీ పాలసీ మేరీ హాత్ అనే దాన్ని లాంచ్ చేసింది. ఏ మినిస్ట్రీ కింద లేదా ఏ ప్రోగ్రామ్ కింద ఈ క్యాంపెయిన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే దాన్ని 2016లో ప్రారంభించింది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. సో మనకి వ్యవసాయ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి వరదల వల్ల కానీ తుఫాన్ల వల్ల కానీ ఇతర కొన్ని కారణాల వల్ల ఒకవేళ రైతుకి పంట నష్టం వాటిల్లితే ఆ పంట నష్టాన్ని కంప్లీట్గా రికవర్ చేసేందుకు మనకి బీమా ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో క్రాప్ ఇన్సూరెన్స్, సో దానికి సపోర్ట్ చేయడానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే దాన్ని తీసుకొచ్చారు. 2021లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 2.0 అనే దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే మేరీ పాలసీ మేరీ హాత్ అనే దాన్ని తీసుకొచ్చారు. దీంట్లో ఏంటంటే సో ఎవరైతే ఆల్రెడీ లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ఫార్మర్ అప్లికెంట్స్ ఉన్నారో దీంట్లో వాళ్ళు ఎంతవరకు ప్రీమియం కట్టాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత చెల్లిస్తుంది, ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి, ఎంతవరకు అమౌంట్ని పొందుతారు, ఏం రూల్స్ ఉన్నాయి, ఏం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అండ్ దీంట్లో ఇంకేమీ అప్లై చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఆ దాంట్లో మీకు కవర్ చేయబడతాయి మేరీ పాలసీ మేరీ హాత్ ద్వారా. సో ఇది క్యాంపెయిన్ అనమాట. ఒక రకంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని ఇంకా ఎక్కువగా వ్యాప్తి చేయించేందుకు దాదాపుగా ఇప్పటికే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 36,000 కోట్ల మంది రైతులు దీంట్లో మనకి అప్లికెంట్స్గా ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ట్రాన్స్పరెన్సీగా ఈ పథకాన్ని చేర్చేందుకు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేరీ పాలసీ మేరీ హాత్ అనే దాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా నరేంద్ర సింగ్ తోమార్ ఉన్నారు. ఇది ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్. నరేంద్ర సింగ్ తోమార్ వ్యవసాయ శాఖ మంత్రి. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన 2016లో స్టార్ట్ అయింది. మొట్టమొదటిగా మధ్యప్రదేశ్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత భారతదేశం అంతటా దీన్ని కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేశారు. అండ్ క్రాప్ ఇన్సూరెన్స్ పథకంగా దీన్ని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ బ్యాంక్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ద అస్సాం రైఫిల్స్ టు ప్రొవైడ్ సెంట్రల్ ఫోర్సెస్ శాలరీ ప్యాకేజ్ టు ఆల్ పర్సనల్స్ ఆఫ్ ద ఫోర్సెస్? సో మనకి ఈ కింది వాటిలో ఏ బ్యాంకు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్గా చెప్పబడే అస్సాం రైఫిల్స్కి శాలరీ ప్యాకేజ్ కోసం ఒప్పందాన్ని కుదుర్చుకుంది అని అడుగుతున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా. సో బ్యాంక్ ఆఫ్ బరోడా మనకి సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్గా చెప్పుకునే అస్సాం రైఫిల్స్కి ఈ శాలరీ ప్యాకేజ్ సర్వీసెస్ని అందించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఇలాంటిదే యాక్సిస్ బ్యాంక్ కూడా చేసింది. యాక్సిస్ బ్యాంక్ ఇండియన్ ఆర్మీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది సేమ్ ఇలానే. దానికి పవర్ సెల్యూట్ అని చెప్పేసి పేరు కూడా పెట్టడం జరిగింది. దీంట్లో ఇంకా ఇది కొన్ని వెసులుబాటుల్ని కల్పించింది ఇన్సూరెన్స్కి సంబంధించి. సో వీటన్నిటికీ కూడా ఇది కొన్ని అవైలబిలిటీస్ని ఇవ్వడం జరిగింది. సేమ్ అలాంటిదే ఇది కూడా. అస్సాం రైఫిల్స్ విషయానికి వస్తే 1835లో ఏర్పడింది. కచారా ల్యావీ కింద ఏర్పడిందంట. బ్రిటిషర్స్ టీ ఎస్టేట్స్ ఏవైతే ఉన్నాయో అస్సాంలో వాటిని కాపాడేందుకు ఇది ఏర్పడింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దీనిని అస్సాం రైఫిల్స్గా మార్చారు. 1962లో ఇండో చైనా వార్ జరిగినప్పుడు ఇది ఒక ప్రముఖ పాత్రను వహించింది. శ్రీలంకతో భారతదేశం ఆపరేషన్ పవన్ అనే పీస్ కీపింగ్ ఫోర్స్ని చేపట్టినప్పుడు కూడా ఇది ప్రముఖ పాత్ర వహించడం జరిగింది అస్సాం రైఫిల్స్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. The IBRD, International Bank for Reconstruction of Development, arm of the World Bank, has recently approved loan with $115 million for the state governments of Karnataka, Odisha for the implementation of which project? సో మనకి వరల్డ్ బ్యాంక్కి టోటల్గా 5 ఇంపార్టెంట్ ఆర్మ్స్ ఉన్నాయి, 5 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో వన్ ఆఫ్ ద థింగ్ మనకి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. సో దీంతో $115 మిలియన్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది లోన్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆ ఒప్పందంలో మనకి గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక, గవర్నమెంట్ ఆఫ్ ఒడిస్సా కాంట్రిబ్యూట్ చేయనున్నాయి, అంటే అవి లబ్ధి పొందనున్నాయి కూడా. సో ఆ ప్రాజెక్ట్ దేనికి, ఇదంతా దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. సో మనకి రిజర్వేటింగ్ ఆఫ్ వాటర్ షెడ్ ప్రోగ్రామ్ రివార్డ్కి సంబంధించింది. భారతదేశంలో అగ్రికల్చర్ని ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని అభివృద్ధి చేయడానికి రివార్డ్ అనే ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ రివార్డ్ ప్రాజెక్ట్ని ఇండియాలో డెవలప్ చేసేందుకు $115 మిలియన్ లోన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరల్డ్ బ్యాంక్ యొక్క ఐబీఆర్డి ఆర్మ్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇటీవల. సో ఈ ఒప్పందంలో ఎవరు బెనిఫిట్ పొందనున్నారంటే కర్ణాటక స్టేట్ గవర్నమెంట్, ఒడిస్సా స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి లబ్ధి పొందనున్నాయి. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. రివార్డ్. వరల్డ్ బ్యాంక్ యొక్క సభ్యుల సంఖ్య 189గా ఉంది. వాషింగ్టన్ డీసీలో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. డేవిడ్ మాల్పస్ ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్గా ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. నార్థరన్ స్టేట్స్ మిజోరం అండ్ అరుణాచల్ ప్రదేశ్ సెలబ్రేటెడ్ దేర్ ఫౌండేషన్ డే ఆన్.
సో ఇటీవల మనకి మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ రెండు కూడా తన ఫౌండేషన్ డేని సెలబ్రేట్ చేసుకునే 20th ఫిబ్రవరిన. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మొట్టమొదటిగా ఇవి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్నాయి, దాని తర్వాత రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి 20th ఫిబ్రవరిన. ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. And who is the author of the book A History of Sriniketan, Rabindranath Tagore pioneering work in rural construction? సో మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అనగానే శాంతినికేతన్ గుర్తొస్తుంది. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. శాంతినికేతన్ దాంట్లోనే మనకి విశ్వభారతి యూనివర్సిటీ అనేది కూడా ఉంది. అయితే శాంతినికేతన్ లాగే శ్రీనికేతన్ కూడా. శ్రీనికేతన్ అనేది ఒక రూరల్ ప్రాజెక్ట్ కింద కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రూరల్లో అంటే గ్రామాల్లో ఉన్న ప్రజలు అక్కడే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ పొందేలాగా ఒక కన్స్ట్రక్షన్ని నిర్మించాలనుకున్నారు. కాకపోతే బ్రిటిషర్స్ దీనికి ఒప్పుకోకపోవడం, బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకోకపోవడం, కొన్ని ఆంక్షలు విధించడం, ఫండ్స్ అనేవి లేకపోవడం వల్ల శ్రీనికేతన్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ కాలేదు అండ్ అంతగా పాపులర్ చెందలేదు. సో దానికి సంబంధించి ఏదైతే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నామో ఈ విషయాలంతటినీ కూడా ఒక బుక్ రూపంలో రాశారు ఉధమ్ దాస్ గుప్తా గారు. ఉధమ్ దాస్ గుప్తా గారు రాసిందే ఈ హిస్టరీ ఆఫ్ శ్రీనికేతన్, రవీంద్రనాథ్ ఠాగూర్స్ పాయినరింగ్ వర్క్ ఇన్ రూరల్ కన్స్ట్రక్షన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రవీంద్రనాథ్ ఠాగూర్ విషయానికి వస్తే 1913లో ఈయన నోబెల్ సాహిత్య బహుమతిని అందుకున్న మొట్టమొదటి భారతీయుడు. గీతాంజలి అనే బుక్ని రాశారు అండ్ ఆయన జీవితంలో దాదాపుగా కొన్ని వేల పోయమ్స్ని రాశారు, కొన్ని పుస్తకాన్ని రాయడం కూడా జరిగింది, నెంబర్ ఆఫ్ బుక్స్ని. అలాగే నైట్హుడ్ అనే బిరుదుని 1915లో జార్జ్ V కింగ్ ద్వారా అందుకున్నారు. 1919లో జలియన్ వాలాబాగ్ ఘటన తర్వాత ఆ బిరుదుని తిరిగి వెనక్కి ఇచ్చేయడం జరిగింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో అలాగే కునాల్ బాస్కి సంబంధించి 2021లో అనౌన్స్ చేశారు ఎన్ ఐడియలిస్టిక్ వర్క్ అని చెప్పేసి. ఎన్ ఐడియలిస్టిక్ వర్క్ అనే బుక్ని 2022లో రిలీజ్ చేస్తాము అని కునాల్ బాస్ గారు చెప్పడం జరిగింది. సో అలా ఇది కూడా రివైజ్ చేయొచ్చు మనం ఇక్కడ. నెక్స్ట్ వన్, విచ్ మూవీ వాజ్ కన్ఫర్డ్ విత్ ద ఫిలిం ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎట్ దాదా సాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్ ఆఫ్ ద ఇయర్ 2022. 2022కి సంబంధించి అంతర్జాతీయ దాదా సాహెబ్ పాల్కే ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ అనేవి ముంబై కేంద్రంగా జరిగాయి. దీంట్లో ఫిలిం ఆఫ్ ద ఇయర్ అవార్డ్ కేటగిరీ దేనికి వచ్చింది అని అడిగారు. పుష్ప ద రైస్కి రావడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇటీవల మనకి ఆస్కార్ నామినేషన్స్లోకి జై భీమ్ అనేది కూడా నామినేట్ అవ్వడం జరిగింది. షేర్షాకి వచ్చేటప్పటికి దాదా సాహెబ్ పాల్కే బెస్ట్ ఫిలిం అవార్డ్, ఫిలిం ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఏమో పుష్పకి, బెస్ట్ ఫిలిం అవార్డ్ ఏమో మనకి షేర్షాకి రావడం జరిగింది. బెస్ట్ హీరో వచ్చేటప్పటికి రణ్వీర్ సింగ్ అండ్ బెస్ట్ హీరోయిన్ వచ్చేటప్పటికి కృతి సనన్కి ఈ అవార్డ్స్ వచ్చాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి విచ్ కంట్రీ రీసెర్చర్స్ హ్యావ్ ఫౌండ్ కొలోజల్ 180 million years old fossil remains of an ichthyosaur popularly known as sea dragon. సీ డ్రాగన్గా ప్రసిద్ధి చెందిన ఇథియోజర్ యొక్క 180 మిలియన్ సంవత్సరాలపు పురాతన శిలాజ అవశేషాలని ఏ దేశ పరిశోధకులు కనుగొన్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. యూకే. ఇటీవల సీ డ్రాగన్గా చెప్పుకునే మనకి ఏమంటారు ఒక పురాతన శిలాజాన్ని 180 మిలియన్ సంవత్సరాల పురాతన శిలాజాన్ని ఇటీవల కనుక్కోవడం జరిగింది యూకేలో. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ హ్యావ్ బీన్ రీసెంట్లీ నేమ్డ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ అడిడాస్. సో అడిడాస్ అనే దానికి ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బాత్రా గారు అపాయింట్ అవ్వడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కామన్వెల్త్ గేమ్స్లో 2018లో భారతదేశానికి టేబుల్ టెన్నిస్ తరపున మొట్టమొదటి గోల్డ్ మెడల్ని తీసుకొచ్చిన మహిళా క్రీడాకారిణి కూడా ఈమె. ప్రస్తుతం టాప్ 10 ర్యాంకింగ్లో వన్ ఆఫ్ ద ర్యాంక్ని సంపాదించుకున్నారు అండ్ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఇచ్చిన ర్యాంకింగ్స్లో ఇండియా తరపున మనకి ఇండియాకి సంబంధించి వన్ ఆఫ్ ద పర్సన్ టాప్ 10లో ఉన్నారు మనికా బాత్రా గారు. సో ఇది మనికా బాత్రా గారు బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ అడిడాస్గా ఇటీవల అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. Who has been first player in the history of the cricket score a triple century on his first class debut? క్రికెట్ చరిత్రలో ఫస్ట్ క్లాస్ అరంగేట్రంలో ట్రిపుల్ సెంచరీ సాధించిన మొదటి ఆటగాడు ఎవరని అడుగుతున్నారు. బీహార్కి సంబంధించిన సకీబుల్ గనీ అనే పర్సన్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్, ఖజురహో డాన్స్ ఫెస్టివల్స్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్. సో ఖజురహో డాన్స్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారని అడిగారు. ఖజురహో టెంపుల్స్ కానీ ఖజురహో డాన్స్ ఫెస్టివల్ కానీ మధ్యప్రదేశ్లో ఫేమస్గా చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. February 20th నుంచి February 26th వరకు మనకి ఈ ఉత్సవాలు అనేవి మధ్యప్రదేశ్లో జరగనున్నాయి. దీన్ని మధ్యప్రదేశ్ గవర్నర్ అయిన మంగూభాయ్ చాంగూభాయ్ పటేల్ గారు ప్రారంభించారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మధ్యప్రదేశ్. సో ఫస్ట్ డే ఆఫ్ ఈ ఖజురహో డాన్స్ ఫెస్టివల్లో మనకి ఎవరైతే ఇటీవల మరణించారో ప్రముఖ భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారుడిగా చెప్పచ్చు, క్లాసికల్ ఫేమస్ డాన్సర్ పండిట్ బ్రిజు మహారాజ్. సో ఆయన స్టూడెంట్స్ అందరూ కూడా ఆయనకి సంబంధించిన ఇంపార్టెంట్ డాన్స్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, సో దానికి థిమాటిక్ డాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రదర్శించడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. అండ్ ద నెక్స్ట్ వన్, పద్మ అవార్డ్
అవార్డీ శకుంతల చౌదరి పాస్డ్ అవే రీసెంట్లీ. షీ వాజ్ పద్మ అవార్డు గ్రహీత శకుంతల చౌదరి గారు ఇటీవల కన్ను మూశారు. ఆమె దేనికి సంబంధించిన వ్యక్తి అని అడుగుతున్నారు. సోషల్ వర్కర్. అస్సాంకి సంబంధించిన వ్యక్తి శకుంతల చౌదరి గారు. అండ్ ఈ సంవత్సరం 2022లో ఆమెకి పద్మ అవార్డు అనేది రావడం జరిగింది. అండ్ ఆమె సామాజిక కార్యకర్త. 1947లో అండ్ కస్తూరిబా మహాత్మా గాంధీ నేషనల్ మెమోరియల్ ఏదైతే ఉందో అస్సాం బ్రాంచ్, సో దాంట్లో ఆమె వన్ ఆఫ్ ద మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. వినోబా భావే గారు స్టార్ట్ చేసిన ఏదైతే మనకి భూదాన్ మూమెంట్ ఉందో, సో దాంతో కూడా చాలా క్లోజ్గా అసోసియేట్ అయిన పర్సన్గా ఈమెని చెప్పొచ్చు. సో అలాంటి సంఘ సంస్కర్త అయిన పద్మ అవార్డు అయిన శకుంతల చౌదరి గారు రీసెంట్గా మరణించారు. నెక్స్ట్ వన్, ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ యూనియన్ మినిస్టరీ. ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది దేనితో ఉంటుంది, దేనితో ఏ మంత్రిత్వ శాఖతో అనుబంధించబడింది అని అడుగుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదేంటంటే క్రిమినల్ జస్టిస్ని మనకి చాలా స్పీడ్గా అందించడం కోసం ఏర్పరుస్తున్న సిస్టమ్గా చెప్పొచ్చు ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది. సో జనరల్గా క్రిమినల్ జస్టిస్ రావడానికి మనకి పోలీస్ కావాలి, ఫారెన్సిక్ కావాలి, ల్యాబ్ కావాలి. సో ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్ సిస్టమ్స్ ఉంటాయి. వీటినన్నిటికీ ఒకే ప్లాట్ఫామ్ని కల్పిస్తారు ఐసీజేఎస్లో. సో ఇది 100% సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దీన్ని స్టార్ట్ చేస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి మంత్రిగా ప్రస్తుతం అమిత్ షా గారు ఉన్నారు. ద వరల్డ్ థింకింగ్ డే ఈ సెలబ్రేటెడ్ యాన్యువల్లీ అని ప్రపంచ ఆలోచన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారని అడిగారు. 22 ఫిబ్రవరి. సో మనకి వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ గర్ల్స్ గైడ్ అని చెప్పేసి 1928లో ఇది లండన్ కేంద్రంగా ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ లండన్లో ఉంది. సో ఇదేం చేసింది అంటే 22 ఫిబ్రవరి అనే దాన్ని వరల్డ్ థింకింగ్ డే కింద తీసుకురావడం జరిగింది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 22 ఫిబ్రవరి. నెక్స్ట్ వన్ చూద్దాం. Next one, Heal by India is an initiative by the Government of India to improve India's educational institutions with focus on which sector? భారతదేశంలోని విద్యా సంస్థల్ని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం చేపట్టిన హీల్ బై ఇండియా అనేది ఏ రంగంపై దృష్టి సారించనుంది అని అడుగుతున్నారు. హెల్త్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సేమ్ స్కిల్ ఇండియా పథకాన్ని ఎలా ఇండియా మనకి అవలంబిస్తుందో, ప్రాక్టీస్ చేస్తుందో, అలాగే ఈ హీల్ బై ఇండియా కూడా. సో ఎస్పెషల్లీ హీల్ బై ఇండియాలో ఏంటంటే ఫార్మసిస్ట్ కానీ, నర్స్ కానీ, నెక్స్ట్ టెక్నీషియన్స్ కానీ, సో ల్యాబ్ వర్క్ ఎవరైతే ఉన్నారో ల్యాబ్లో వర్క్ చేసే టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని నిర్వహించి ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురానుంది. సో ఏదైతే మనకి ప్రస్తుతం హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ని హెల్త్ సెక్టార్లో మనకి ఫుల్ఫిల్ చేయనుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హీల్ బై ఇండియా అనే పథకంతో. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. SEBI has reconstituted its alternative investment policy advisory committee to oversee the development of the alternative investment fund industry. Who is the chairperson of the renowned committee? సో మనకి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ పరిశ్రమ అభివృద్ధిని పర్యవేక్షించేందుకు సెబీ దాని ప్రత్యామ్నాయ పెట్టుబడి విధాన సలహా కమిటీని పునర్నిర్మించింది. ఈ పునర్నిర్మించబడిన కమిటీకి చైర్మన్గా ఎవరు ఉంటారో అని అడుగుతున్నారు. ఎన్ఆర్ నారాయణమూర్తి గారు ఉండబోతున్నారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. France government has decided to withdraw its military from Mali after 9 years and shifted its military base to which country? So ఇటీవల మనకి ఫ్రాన్స్ ఇటీవల ఒక 7 days బిఫోర్ 7 రోజుల క్రితం ప్రకటించింది. సో మాలి నుంచి తన బేస్ క్యాంప్ని బ్యాక్కి తీసుకుంటున్నాము అని చెప్పి, అలాగే తన బేస్ క్యాంప్ని ఎక్కడికి షిఫ్ట్ చేయనుంది అంటే దట్ ఈజ్ ఇన్ నైజీర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 9 ఏళ్ల తర్వాత మాలి నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తన సైనిక స్థావరాన్ని నైజీర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అండ్ దానికి నైబరింగ్ ప్రాంతాలకి మార్చనుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. థ్యాంక్ యూ.